నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో మకర లగ్న జాతకులకి 2026వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తున్నాయో ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకోబోతూ ఉన్నాం. 2026 సంవత్సరానికి గాను గ్రహాలకి ఏ సమయాల్లో గోచార బలం అనేది ఉంది, అంటే ఏ గ్రహము ఏ సమయంలో దాని ఫలితాలు ఇవ్వబోతుందో నేను క్యాలిక్యులేట్ చేసి ఒక పట్టిక రూపంలో పొందుపరిచి మీకు డిస్ప్లేలో ఇచ్చాను. గ్రహము ఆ గ్రహానికి ఎదురుగా అది యాక్టివేట్ అయ్యేటటువంటి టైము, అంటే ఫలితాలు ఇచ్చేటటువంటి టయాన్ని నేను అక్కడ పొందుపరిచాను. ఒకసారి మీరు ఆ పట్టిక అబ్జర్వ్ చేస్తూ నేను చెప్పేటటువంటి ఫలితాలని దానికి అన్వయించుకుంటూ అర్థం చేసుకునేటానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే మీ లగ్నాధిపతి అయినటువంటి శని గురించి ముందుగా మాట్లాడుకున్నాం. ఈ శని భగవానుడు ఆయనకు ఎదురుగా ఇచ్చినటువంటి సమయాల్లో యాక్టివేట్ అయ్యి ఆయన ఫలితాలని శుభ ఫలితాలుగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ సమయంలో లగ్న బలం అనేది పుష్కలంగా ఉంది మీకు. అందువల్ల మీరు అనుకున్నటువంటి పనిని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తారు. మీరు వేసేటటువంటి ప్రణాళికలు కానీ అడుగులు కానీ ఇవన్నీ కూడా చక్కనైనటువంటి ప్రణాళికలు, ఇవన్నీ కూడా రియాలిటీకి దగ్గరగా ఉండేటటువంటి ప్రణాళికలు వేస్తారు. మీరు ఒక మంచి లీడ్గా, టీమ్ లీడ్గా ఉంటారు. మీ కింద పనిచేసేటటువంటి వాళ్ళని కానీ ఎవరినైనా కూడా మీ తోటి వాళ్ళని కానీ మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వాళ్ళందరినీ కూడా ఏకత్రాటి మీద ఉంచి మీరు వాళ్ళని కమాండ్ చేసేటటువంటి స్థితిలో ఉంటారు. మీరు అనుకున్న పనిని అనుకున్న విధంగా ఇతరులని మీ మాటలతో వాళ్ళని మౌల్డ్ చేసుకొని మీరు చెప్పిన దానికే ఎస్ అని వాళ్ళ చేత అనిపించుకుంటారు. మీ యొక్క కుటుంబ సభ్యులతో యొక్క సపోర్ట్ కూడా మీకు ఉంది. మీకు లగ్న బలం పెరగటము, మీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా మీకు ఉండటము, ధనపరంగా కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది. ఈ సమయంలో ధనం కూడా మీకు పుష్కలంగా వస్తుంది. ధన సమస్యలు లేకపోవటము, కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మీకు ఉండటము, మీరు కూడా ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఎదగటము, ఇవన్నీ వెరసి మీరు ఒక మంచి ప్రోగ్రెసివ్ వ్యక్తిగా ఈ టైంలో ఉంటారు. ఇక బుధుడు, శుక్రుడు ఈ రెండు గ్రహాలకి ఎదురుగా ఇచ్చినటువంటి సమయాలు గ్రహించండి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు ఆ సమయంలో వర్తిస్తాయి. బుధుడికి శుక్రుడికి ఒకే సమయం అనేది గోచార ఫలితాలు అనేది వస్తూ ఉన్నాయి ఈ సంవత్సరంలో. అందువల్ల ఈ సమయంలో ఎవరైతే సంతానం కోసం ఎదురు చేస్తూ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా సంతాన భాగ్యం కలిగేదానికి అవకాశం ఉంది. సంతాన సమస్యలు తీరుతాయి. మానసిక ప్రశాంతంగా మీరు ఉంటారు. మంచి మెడిటేషన్ కూడా మీరు చేసుకోగలుగుతారు. మీ మనసు ఏకాగ్రత అంతా కూడా చక్కగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు, ప్రేమ పెళ్ళిళ్ళు జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. మీకు ఆరోగ్యం అనేది బాగుపడుతుంది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. కొత్త రుణాలు కావాలంటే రుణాలు తీరుతాయి. మీ శత్రువుల్ని మీరు 3 చెరువులు నీళ్లు తాగిస్తారు. ఫైనల్గా మీరు చెప్పిందే మీ శత్రువు కూడా వింటారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలని మీ శత్రువు తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ తండ్రి గారితో మీ సంబంధ బాంధవ్యం అనేది ఈ సమయంలో వృద్ధి చెందుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మీ బ్యాంకు బ్యాలెన్స్లు పెరుగుతాయి. ధనపరంగా బాగుంటుంది. సౌభాగ్య స్థానం యాక్టివేట్ అయింది. అంతేకాకుండా ఇదే సమయంలో ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉండవు. ఉద్యోగం సజావుగా సాగిపోతూ ఉంటుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా అవకాశం ఈ సమయంలో ఉంది. మీకు ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కావాలనుకున్నా కూడా మీరు అనుకున్న విధంగానే పనులు జరిగిపోయే విధంగా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇలా శుభ పరిణామాలు ఆయా సమయాలు జరుగుతూ ఉన్నాయి. ఇక సూర్యుని విషయానికి కనుక వస్తే, సూర్యునికి ఎదురుగా ఇచ్చినటువంటి సమయంలో మీకు కొన్ని అపజయాలు, గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సినటువంటి బకాయిలు రాకపోవటము, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కాస్త స్ట్రెస్గా ఉండటము, రాజకీయ నాయకులు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము, నిందలు పట్టము, అపజయాలు కలగటము కనిపిస్తూ ఉంది. ఇక చంద్రునికి ఎదురుగా ఇచ్చినటువంటి సమయంలో చంద్రుని యొక్క ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, మానసిక చింత, సమస్యలు, ఏ పనులు సజావుగా సాగకుండా ఉండటము, మీకు మెంటల్గా ఒక విధమైనటువంటి స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంది. తల్లిగారితో కూడా సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటూ ఉన్నాయి. తల్లిగారి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఇక గురువుకి ఎదురుగా ఇచ్చినటువంటి సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు జరుగుతాయి. అంటే గురు గోచారం జరిగేటటువంటి సమయంలో
మీకు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగటము, మీకు లోపల భయము, భీతి మిమ్మల్ని కమ్ముకోవటము, క్రీడాకారులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము, మీ యొక్క తోబుట్టువులతో మీకు పడకపోవటము, లేదా వాళ్ళ నుంచి మీకు సపోర్టు రాకపోవటము, దూర ప్రాంత ప్రయాణాలకు కాస్త వ్యతిరేకంగా ఉండటము. అంటే విదేశీయానం ఇవి చేయాలనుకుంటే కొన్ని బ్రేక్స్ అనేవి పడతాయి, అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఇక కుజుని యొక్క ఫలితాలు మనం కనుక పరిశీలిస్తే, ఈ కుజునికి ఎదురుగా ఇచ్చేటటువంటి ఆ టైం జోన్లో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో మీకు ప్రశాంతత లోపించటము, అన్నీ ఉన్న అల్లున్నట్ల శని అని చెప్పేసి మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ ఆ ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేసేటువంటి సమయం అనేది ఉండదు. తల్లిగారితో సంబంధ బాంధవ్యాలు చెడతాయి, తల్లిగారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు గృహం కొనాలనుకున్నా, ఖాళీ స్థలం కొనాలనుకున్నా, వాహనం కొనాలనుకున్నా కొన్ని బ్రేక్స్ అనేవి పడతాయి. ఈ సమయంలో రావాల్సినటువంటి లాభాలు రావు. మీ వెనక ఉండేటటువంటి వాళ్ళు, అంటే మీకు ఎప్పుడు సహాయపడతారు అనుకునేటువంటి మీ స్నేహితులు కానీ బంధువులు కానీ ముఖం చాటేస్తారు. రావాల్సినటువంటి లాభాలు పెద్దగా రాకపోవటము, వీళ్ళందరూ కూడా ముఖం చాటేయటము, మీ యొక్క కొంచెం మీకు ఒక స్ట్రెస్ అనేది రావటము, మొత్తానికి సుఖస్థానం దెబ్బతిన దానివల్ల ఈ సమయంలో మీరు సుఖంగా ఉండలేరు అన్నట్టుగా గోచార ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే సూర్యునికి, చంద్రునికి, కుజునికి, గురువుకి మీరు రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియోలో కేవలం 2026 సంవత్సరానికి గోచార గ్రహ బలాలను సంబంధించి మాత్రమే ఇక్కడ చెప్పగలిగాను. ఇక్కడ మీ వ్యక్తిగత జాతకాన్ని పరిగణలోకి తీసుకోలేదు. మీ వ్యక్తిగత జాతకంలో జరిగేటటువంటి దశ మహర్దశలను బట్టి, ఇక గ్రహాలు ఉన్నటువంటి ప్లేస్మెంట్ను బట్టి కూడా ఫలితాలు కొంచెం మారుతూ ఉంటాయి. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు బలాబలాలు, నడకలు, అవస్థలు, ఉన్నటువంటి నక్షత్రాలు, వీటన్నిటిని బట్టి ఏ ఫలితాలు వస్తాయో ఇంకొంచెం ఖచ్చితంగా చెప్పవచ్చు. మీ జన్మజాతకం కనుక విశ్లేషణ చేస్తే ఇంకొంచెం ఖచ్చితమైనటువంటి ఫలితాలు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని గ్రహించండి. మరి ఒక మంచి వీడియోలో అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.